కొంతమంది ప్రేమ భక్తి అనురాగమైనటువంటి వాళ్ళు ఏమంటారు అంటే, నీకు ఉపవాసాలు నియమాలుంటాయి కానీ దేవుడికి ఎందుకురా ఉపవాసం ఉండబెట్టడము, అందుకని దేవుడికి నైవేద్యం పెట్టండి అని. అంతతో పెద్ద ఆలోచన చేసి చూస్తే రాసినాడు నైవేద్యం పెడితే దేవుడు తింటారా అని కూడా ప్రశ్న పెడతారు. నావే దేవాశ్నంతి దుష్టేవ దుఃఖంతి, దేవతలు ఆహారాన్ని తినరు, మరి ఏం చేస్తారు? దుఃఖేవ దుఃఖంతి, చూసి సంతోషపడతారు. వాళ్ళకు సంబంధించిన చూపు మనం పెట్టిన నైవేద్యం పైన పడగానే అది ముందు పెట్టే ముందు అన్నము ఆ దేవతల యొక్క చూపు పడ్డ తర్వాత అది అమృతము. అందుకని దేవతలకు నైవేద్యం పెట్టాలి. ఏకాదశి ఉపవాసం ఉండాలంటే శివరాత్రి నాడు కూడా ఉపవాసం రెండు ఏవో కందగడ్డలో లేకపోతే ఇంకేవో పదార్థాలు, నిరాహారానికి సంబంధించిన యోగ్యమైన ఫలహారం తోటి సృష్టించినారు. మీరు ఏకాదశి వచ్చినది నిరాహారమా ఫలహారమా అంటారు. ఏకాదశి నాడు మీరు ఏం తింటారు అని ప్రశ్న వేస్తారు. మహాశివరాత్రి నాడు ఏం తింటారు? ఏమీ తినకూడదు అని నిషేధం ఉంటే ఏం తినడం ఏమిటి? పండు తింటారా లేకపోతే సాబుదానా కిచిడి తింటారా? అనేక రకాలైనటువంటి పదార్థాలను తీసుకువచ్చి మనంతా కూడా గర్భాలయంలో స్వామికి శంకరుడికి నైవేద్యం చేసినటువంటి వారి అందరూ జాగరణ చేయాలి. కాబట్టి శివరాత్రి రోజున బయటకు వస్తున్న వాళ్ళంతా కూడా భజన చేస్తూ ఉన్నారు. మానవుల యొక్క దురదృష్టం ఎట్లా ఉంటుంది అని అంటే, ఏనాడు ఏది నిషిద్ధమైనటుందో ఆనాడు దాని ఎందుకు ఆసక్తి అనురాగుతుంది. ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి, శివరాత్రి నాడు ఏం తినకూడదు అంటే ఆనాడే ఉత్సవించి ఆకలి అవుతూనే ఉంటుంది. శివరాత్రి నాడు జాగ్రత్త చేయాలి అంటే మిగతా రోజులు 1 గంట 2 దాకా నిద్రపోరు, కానీ 8 నుండి ఆవలింతలు తీస్తూ ఉంటారు. భజన చేయడానికి కూర్చున్నటువంటి భక్తులు ఉన్నారు. శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ. ఉత్సాహంగా ప్రారంభమైనది భజన. రాము రాము ఉత్సాహం తగ్గిపోతున్నది. ఏమావిస్తున్నది? నిద్ర ఆవిస్తున్నది. శంకర శివ శంకర శంభో మహాదేవ శంకర. బయట ఉన్నటువంటి గుణశీలనుడు ఆ గుణనిధి ఈ దృష్టి అందిస్తున్నాడు. అందరూ ఇంట్లో వినాడు భజన చేస్తూ, ఇది సరైనటువంటి సమయము, ఇన్నాళ్ళ నుండి నేను ఆహారాన్ని కోసమే ఎదురు చూస్తున్నాను, ఆహారం ఇప్పుడు గర్భాలయంలో ఉన్నది అని పరిగెత్తుకుంటూ